హోటల్ సమస్యలు ఐకమత్యంగా పరిష్కరించుకోవాలని హోటల్స్ అసోసియేషన్ తీర్మానించింది. నెల్లూరు డిఆర్ వృత్తంలో ఈ సమావేశం నిర్వహించారు. పలు జిల్లాల నుంచి అనేక మంది హోటల్స్ యజమానులు ఇక్కడ హాజరయ్యారు. ఈ సందర్భంగా హోటళ్ల సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అమరావతి కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. హోటల్ సమస్యలు ఐకమత్యంగా పరిష్కరించుకోవాలని హోటల్స్ అసోసియేషన్ తీర్మానించింది. నెల్లూరు డిఆర్ వృత్తంలో ఈ సమావేశం నిర్వహించారు. పలు జిల్లాల నుంచి అనేక మంది హోటల్స్ యజమానులు ఇక్కడ హాజరయ్యారు. ఈ సందర్భంగా హోటళ్ల సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అమరావతి కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. సెప్టెంబర్ 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. చేసిన తర్వాత మేము ప్రతి జోన్ నుంచి కూడా మా అసోసియేషన్కి నాయకులు ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలకు గాను 2025-27 సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఆనరబుల్ సెక్రటరీగా శ్రీ రమణ గారు అనంతపురం వీరిని ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా శ్రీ కొండయ్య గారు ఒంగోలు వారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే అసోసియేషన్ కోశాధికారిగా బి లక్ష్మీనారాయణ గారు వారి తణుకు వారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే 3 జోన్ల నుంచి కూడా వైస్ ప్రెసిడెంట్ జోనల్ సెక్రటరీ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ సెంట్రల్ జోన్కి వచ్చేసరికి అమరావతి కృష్ణారెడ్డి గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే నార్త్ ఈస్ట్ 5 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ జిల్లాలకి జాయింట్ సెక్రటరీగా శ్రీ వినోద్ గారు శ్రీకాకుళం వారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ తర్వాత మా బాడీ కొత్తగా ఏర్పడిన తర్వాత మేము ప్రతి జిల్లా పర్యటనకు వెళ్తున్నాం. ఆల్రెడీ గుంటూరు, ఒంగోలు, శ్రీకాకుళం జిల్లాలు జరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లా విచ్చేయడం అమరావతి కృష్ణారెడ్డి గారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. అందరూ కూడా ఎంతో చక్కగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. ఇక మాకున్నటువంటి రాష్ట్ర స్థాయిలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటి అన్నిటి కూడా మేము రేపే ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించాలనుకుంటున్నాం, ప్రభుత్వంతో కూడా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, రాత్రి 12 గంటల వరకు మాకు టైమింగ్ కావాలి. ఆల్రెడీ దాని జీవో కూడా ఇప్పటి ప్రభుత్వం కాదు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి బైఫర్కేషన్ అయినా సీఎంగా ఉన్నప్పుడే మాకు ఆ జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోని కాకపోతే ఎక్కడ కూడా అమలు చేయట్లేదు కొన్ని జిల్లాల్లో. దాని నిమిత్తం మేము డీజీపీ గారిని, హోమ్ మినిస్టర్ గారిని రేపు కలవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాము. ఎందుకంటే లేటెస్ట్గా మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎక్సైజ్ పాలసీలో కూడా బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా రాత్రి 12 గంటల వరకు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు. కనుక హోటల్స్ వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు. కనుక తర్వాత ఇప్పుడు నైట్ కల్చర్ కూడా మనకు కూడా పెరిగింది. ఏవైతే బస్సెస్ కానీ లేకపోతే ట్రావెల్స్ కానీ అట్లాగే ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ కానీ అన్ని సిటీస్లో కూడా ఈ నైట్ ట్రావెలింగ్ అన్ని పెరగడం వల్ల ఈ ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇది ఫుడ్ దొరకకపోతే ఇబ్బంది అవుతుందన్న విషయం ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా అడుగుతూ ఉన్నాము. అట్లాగే నెక్స్ట్ ఇండస్ట్రియల్ స్టేటస్. ఈ ఇండస్ట్రియల్ స్టేటస్కి వచ్చేసరికి లాస్ట్ టైమే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టూరిజం డే నాడు ఇండస్ట్రియల్ స్టేటస్ మనకి అనౌన్స్ చేయడం జరిగింది. వారు అనౌన్స్ చేస్తూ ఈ 1 ఇయర్లో లాస్ట్ 1 ఇయర్లో ఎవరైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారో, వ్యాపారం ప్రారంభించారో వాళ్ళ వరకే ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తాము ఆతిథ్య రంగంలో చెప్పడం జరిగింది. దానివల్ల ఇప్పటికీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి హోటల్స్ 90% హోటల్స్కి అది వర్తింపు చేయట్లేదు. కనుక దాన్ని మొదటి నుంచి ఉన్న హోటల్స్కి కూడా ఈ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తే మాకు ఎలక్ట్రిసిటీ బిల్స్లో కానీ అట్లాగే ప్రాపర్టీ ట్యాక్స్లో కానీ జిఎస్టీలో కానీ కొన్ని రకమైన చాలా ప్రయోజనాలు ఉంటాయి. కనుక వాటిని ఇవ్వమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రూమ్స్కి వచ్చేసరికి ఇప్పటి వరకు 12% ఉండేది రూమ్స్ ట్యాక్స్. మొన్న లేటెస్ట్ జిఎస్టీ 2లో ఏం చేశారంటే 5% చేశారు జిఎస్టీ. అది మంచి పరిణామే. బట్ హోటల్స్కి వచ్చేసరికి దానివల్ల మేము కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఆ 5% చేసిన తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ తీసేశారు. మేము ఇన్పుట్ క్లెయిమ్ చేసుకునేవారు 12% ఉండేటప్పుడు, ఇప్పుడు అది లేకుండా చేశారు. మొన్న మేము జిఎస్టీ 2లో అన్ని జిల్లాల్లోనూ రాష్ట్ర స్థాయిలో కూడా అందరి ద్వారా మేము అన్ని అసోసియేషన్ ద్వారా కూడా మేము కూడా తెలియజేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి కూడాను. అట్లా కాదు, మాకు ఇన్పుట్ ట్యాక్స్ ఇవ్వమని అడగడం జరిగింది. మొన్న విశాఖపట్నం గౌరవ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వచ్చినప్పుడు కూడా వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా ఈ జిఎస్టీ 2ని మేము కూడా ప్రభుత్వం కొంచెం ఇవన్నీ మేము చూడకుండా కూడా చేసాము, ఇవన్నీ మేము సర్దిద్దుకుంటామండి, కొన్ని రోజుల్లో వాటిని కూడా ఇస్తామన్నారు. అవన్నీ చేసి హోటల్ రంగాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ఇంకా ముందుకు వెళ్ళేటట్టు చేయవలసిందిగా మీ ద్వారా మేము తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇంత పెద్ద ఇండస్ట్రీ అనేది ఏది ఉండదండి. ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద ఒక 10 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఏకైక సంస్థ మాత్రం ఒక్క హోటల్ రంగమని మాత్రం నేను సవినయంగా చెప్పగలను.
అట్లాగే ఒక 2,500 నుంచి 3,000 కోట్ల వరకు ప్రభుత్వానికి పన్నుల రూపాన చెల్లిస్తూ ఉన్నాము. ఇంత అన్ఎంప్లాయ్మెంట్ మేము లేకుండా చేస్తే ఎంప్లాయ్మెంట్ కలుగజేస్తున్నాం కనుక మాకు ఇంకా ప్రభుత్వం ఈ ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం, అలాగే టైమింగ్స్ ఇవ్వడం, టైమింగ్స్లో కూడా ఇవన్నీ సరళింపులో వస్తుంది. అన్నిటి కూడా మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటుంది తెలియజేసుకుంటున్నాం. ప్రతి జిల్లాలో కూడా కొత్త కమిటీ వెళ్ళి ఆ అసోసియేషన్ బలపరచడం, మెంబర్స్ పెంచడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకోవటం, కొత్తగా ప్రెసిడెంటు అలాగే ప్రభుత్వంతో మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా హోటల్ పరిశ్రమ అంటే కొన్ని లక్షల మంది కుటుంబాలకు ఇచ్చే ఒక పెద్ద సంస్థ. ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ప్రభుత్వం వారికి ఎన్నో సబ్సిడీలు ఇస్తుంది, కానీ లక్షల కుటుంబాలకు ఇచ్చే హోటల్ పరిశ్రమ గుర్తించడం లేదు. దానివల్ల ఏమైందంటే హోటల్ పరిశ్రమ ఇంకా ముందుకు పోవట్లేదు. ఈరోజు టూరిజం డెవలప్మెంట్ కారణం ప్రభుత్వం హోటల్ పరిశ్రమకి తగినంత ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల హోటల్ పరిశ్రమ కొంత వెనుకబాటు జరుగుతుంది. ఈరోజు 5,000 మంది సభ్యులున్న హోటల్ అసోసియేషన్, ఏపీ హోటల్ అసోసియేషన్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ ఉంది. ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నాం, కానీ ప్రభుత్వం ఈరోజు ఏ ఆపద వచ్చినా కూడా, లాస్ట్ టైం కేరళ ఫ్లడ్స్ వస్తే 25 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాము. అలాగే మన విజయవాడ ఫ్లడ్స్ వస్తే మళ్ళీ 25 లక్షలు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం. ఎందుకంటే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా హోటల్ అసోసియేషన్ కలయిక ఉంటుంది, ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుంది. మన విజయవాడ జరిగే ఫ్లడ్స్కి ప్రతి జిల్లా నుంచి ఫుడ్ పంపించాం. నెల్లూరు జిల్లా నుంచి రోజుకు 10 లారీలు పంపించాడు మేము. అలా మేము ఎప్పుడు కూడా ఏ ఆపద వచ్చినా కూడా ముందు వచ్చేది హోటల్ పరిశ్రమ. అలాంటి హోటల్ పరిశ్రమ ఈరోజు కష్టాల్లో ఉందండి. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ పెరిగిన దానివల్ల హోటల్ పరిశ్రమకి హోటల్కి రావడం తగ్గిపోయారు. దానివల్ల కరెంటు బిల్లులు, జీతాలు, గవర్నమెంట్ ట్యాక్స్లు కట్టలేక ఈరోజు హోటల్ పరిశ్రమ చాలా బాధల్లో ఉంది. ఒకప్పుడు ఏదో చెప్తున్నా, హోటల్ యజమాని కన్నీళ్ళు కాదు, ఇప్పుడు కళ్ళల్లో రక్తం వస్తుందండి, ఆ విధంగా ఉంది బయటికి. కాబట్టి ప్రభుత్వం తక్షణం వెంటనే హోటల్ పరిశ్రమ ఆదుకోవాలి. ఆదుకోకపోతే కొన్ని లక్షల మంది కుటుంబాలు, ఎంప్లాయీస్ వాళ్ళు ఉద్యోగం లేక బయటకు రావాల్సి వస్తుంది. కాబట్టి ఒక హోటల్ అంటే, ఒక యజమాని అంటే ఒక 50-60 కుటుంబాలు అతను పోషించారు. కాబట్టి ప్రభుత్వం మిగతా వాటికి ఇచ్చిన బెనిఫిట్స్ హోటల్ పరిశ్రమకి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఒకటి వచ్చి ఇండస్ట్రీకి గుర్తిస్తే ఒక గ్యాస్ మీద, కరెంటు మీద సబ్సిడీ వస్తుంది, కొంత మాకు ఉపయోగపడుతుంది. రెండవది, బార్లకి రాత్రి 10 గంటల పర్మిషన్ ఇచ్చారు, హోటల్ 10:30 అన్నారు. ఎక్కడైనా ఊరు కానీ ఊర్లో పోయినప్పుడు, కొంత ట్రైన్ బస్సు లేట్ అయినప్పుడు ఆయన ఆకలికి ఎంతో ఇబ్బంది పడతారు. కాబట్టి హోటల్ టైమింగ్స్ కూడా 10 గంటలకి వాళ్ళని మా అధ్యక్షుడు గారు ఇప్పుడే చెప్పారు. అలాగే హోటల్స్కి ఈ మధ్యకాలం నా హోటల్ రైడ్ చేశారండి ఒక అధికారి. అప్పుడే మేము కొత్తగా మాగుంటే హోటల్ పెట్టాము, వచ్చి ఆ హోటల్ డ్యామేజ్ చేశారు. అప్పుడు దాకా కలెక్షన్ 1,00,000 రూపాయలు ఉంది, డ్యామేజ్ అవ్వగానే 30,000కి వచ్చేసింది. ఈ 30,000 పెంచుకోవాలంటే ఇప్పటికి ఇంకా 40,000-40,000కి వచ్చింది. అంటే ప్రజల్లో కూడా మనం పోయి ఇది చూడు అని చెప్తే నమ్ముతారు. హోటల్లో చెడిపోయిన వస్తువు పెడతారు. ఈరోజు మేము బతుకున్నాము, ఈరోజు కోటేశ్వర కారు తిరుగుతున్నాం అంటే మా కస్టమర్లే, మా దేవుళ్ళు. వాళ్ళకి మంచి భోజనం పెట్టడమే మా ధ్యేయం. నెల్లూరు అంటే ఒక మంచి ఫుడ్. ఒక అధికారి వచ్చి ఒక మీడియాని తీసుకొచ్చి చెప్పింది ఆ హోటల్ డ్యామేజ్ అయితే ఓ హోటల్ పరిస్థితి, కుటుంబ పరిస్థితి, ఒక అధికారి రావచ్చు, అధికారి వచ్చిన తర్వాత దాంట్లో సలహాలు ఇవ్వచ్చు. అది మీడియాతో ఇప్పుడు ఏదైనా కూడా అప్పుడే మనకి మన రమణ గారు చెప్పాడు, లక్ష్మీనారాయణ గారు చెప్పారు, బాయిల్డ్ చేయకుండా ఏ వస్తువు ఉండదు. రమణ గారు చెప్పాడుగా, మాకు 10 గంటకల్లా ఫ్రైడ్ రైస్, ఆనియన్స్ బాయిల్ చేసి, చికెన్ బాయిల్ చేసి రెడీ పెట్టుకుంటాం. అప్పుడు దాకా ఐటమ్ వేస్తాం. అవి తీసుకెళ్లి రోడ్లు వేసి ఇవి పాచిపోయినని చెప్తే ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఏ హోటల్ అయినా కూడా మా ఇంట్లో కంటే కూడా ఫుడ్, స్వచ్ఛమైన ఫుడ్ పెడతాం మేము హోటల్ ఇండస్ట్రీకి. కాబట్టి మా కస్టమర్లు కాపాడుకుంటాం. చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు నమ్మద్దని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఒక హెల్త్ ఆఫీసర్ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ పంపించేటప్పుడు మీడియాని తీసుకురాకుండా పెనాల్టీ సలహా ఇవ్వమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ హోటళ్ళ పరిస్థితిని బతికించమని చెప్పి మీరు ప్రభుత్వాన్ని వేడుకుంటాం మీ ద్వారా. ఎందుకంటే అనేక లక్షల కుటుంబాలు దాని మీద ఆధారపడినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ స్ట్రీట్ ఫుడ్, అలాగే శివరాత్రులు ఇవన్నీ వచ్చిన వల్ల అయ్యప్ప స్వాములు హోటల్ ఇండస్ట్రీ చాలా కష్టాల్లో ఉంది. కాబట్టి దయచేసి హోటల్ పరిశ్రమ ఆదుకోమని మీ ద్వారా తెలియజేస్తూ, మా కొత్త కమిటీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని తెలియజేసి ఈ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటూ, అలాగే అన్ని జిల్లాలలో అసోసియేషన్ బలపరచాలి.
ఇప్పుడు వారు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మెంబర్స్ ఉండాలి. ఇప్పుడు 5,000 మెంబర్స్ అంటే దాన్ని మనం 10,000 చేసినప్పుడు మనం కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తే వాళ్ళు వింటారు. కాబట్టి అసోసియేషన్ మెంబర్స్ కూడా పెంచే విధంగా మా జిల్లాలో ప్రతి జిల్లా కూడా కృషి చేయాలని నేను కోరుకుంటాను. ఆ స్టేట్ అసోసియేషన్ బలంగా ఉంటేనే మనం బలంగా ఉంటాం. స్టేట్ అసోసియేషన్ బలంగా లేదు మనం బలం. కాబట్టి స్టేట్ అసోసియేషన్ ప్రతి జిల్లా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ కోట పరిస్థితి అందరూ కూడా కాపాడని చెప్పి ఎదురుగా సెలవు తీసుకుంటూ కమిటీకి అందరూ కూడా నేను